కన్యారాశి కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు మీ కుటుంబంలో ఉన్నతంగా ప్రాముఖ్యత ఉంటుంది. మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా మీకు చెప్పాలంటే మీ కుటుంబంలో వృద్ధి కలగడము, ముఖవర్చస్సు పెరగడము, బంగారు ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్ళడము, చక్కటి భోజన వసతులండి, అది గొప్ప అదృష్టం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి మొత్తం కూడా పంచభక్ష పరమాణాలు అంటారు సరే, అవి లేకపోయినా చక్కటి ఫుడ్ మాత్రం మీకు ఎక్కడున్నా దొరుకుతుంది. అంతేకాకుండా మీలో చాలామంది సింగర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పాటలు పాడడము ఉంటారు కదా, పాటలు పాడుతూ బాగా మంచి పేరు ప్రఖ్యాతులు, ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యోగము ఉంటుంది. అంతే వాళ్ళకైనా మరి యాంకర్స్కి ఉండదా? యాంకర్స్కి కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్లో చెప్పేటువంటి మీ యాంకర్స్ కూడా అదృష్టం ఉంటుంది. అంతేకాకుండా కన్యారాశి వాళ్ళు యాస్ట్రాలజర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. ముఖవర్చస్సు పెరుగుతుందండి, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా మాట్లాడితేనే శక్తి ఇస్తారు భగవంతుడు. అంతేకాకుండా విద్యలో కూడా ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సుఖపడతారు. మీరు సుఖపడే గీత ఎక్కువ ఉంది, విద్యలో రాణిస్తూనే ఉంటారు, తల్లిగారికి బాగుంటుంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారా, అంటే మ్యూజిక్ అంటే సంగీత సాధన చేసేవారికి, సంగీతంలో ఉన్నవారికి, మ్యూజిక్ సినిమాలో కానీ ఎక్కడున్నా మ్యూజిక్ రంగంలో ఉన్నవారికి వాళ్ళకి ధనప్రాప్తి ఖచ్చితంగా ఉంటుందన్న సందేహం లేదండి. అంతేకాకుండా రైతులకి మంచి బాగా పంటలో ధనం రావడమో, అదృష్టం బాగా ఉండడమో జరుగుతుంది. ఈ నెలలో వాహనాలు, గృహ సౌఖ్యము, అలాగే ఇంకా మీరు కొన్ని వస్తువులు కొనుక్కుంటుంటారు, అవి మీకు ఉంటాయి. భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏమైనా 5 వాటి గురించి తర్వాత చెప్పుకుందాము. గ్రహాల గురించి ఏదైనా మీ ప్రభావం అంటే గురు ప్రభావం కూడా, గురు ప్రభావం కాదండి, మీకు పంచమ స్థానాధిపతి కూడా బాగుండడం వలన సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం భాగ్యత ఉంటుంది, సంతానం యోగ్యత సిద్ధిస్తుంది, సంతానానికి అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయేది బ్రహ్మాండం ఇంపార్టెంట్ అంటే 5 గ్రహాలు కుంభరాశిలో మీకు 6వ స్థానంలో, అంటే కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉండడం విశేషం. ఆ 5 గ్రహాలు ఏంటి అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహుతో కలిసిన కాంబినేషన్ కదా. అసలు రాహు 6వ భావంలో ఉంటేనే విశేషమైన ప్రాప్తి, ధనప్రాప్తిని, అదృష్టాన్ని కలిగిస్తుంటాడు. అటువంటిది రవి, బుధులు కలిసి ఉండడం వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి, డాక్టర్స్ ప్రొఫెషన్ అంటే చదువు ఎడ్యుకేషన్లో ఉన్నవారికి, డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్నవారికి యోగమే. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్టాంపింగ్ కూడా అవుతుంది, వీసా కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళ జాతకాలు నుంచి ఆధారపడి ఉంటుందండి. అంతేకాకుండా ఈ 6వ ప్రభావం వలన మ్యాథమెటిషియన్స్కి చాలా బాగుండడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోవడము, అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఉండడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కూడా సక్సెస్ అవ్వడము, రుణబాధలు లేకుండా, రోగాల నుంచి విముక్తి కలుగుతూ, శత్రువు వలన భయం లేకుండా, మిత్రులతోటి కలిసి, అలాగే మీకు మిత్రులు పుత్రులతో కలిసి హ్యాపీగా మీరు ఉంటారు. సేవకా జనం కూడా ఉంటారు వాళ్ళతో పాటు. అదృష్టం కదండి. లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీకు శుభంగా జరుగుతుంది. అంటే మీ జాతకాల ప్రకారము ఉంటుందండి. మీ తీర్పు అనుగుణంగానే ఉంటుంది, మీకు తీర్పు అనుగుణంగానే ఉంటుంది. మీరు రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. గొప్ప అదృష్టం అండి, చాలా ఉంది. ఆరంభం కూడా చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. సరే పక్క పెడదాము. ఏదైనా శని ప్రభావాలు కూడా వివాహాది వేడుకల విషయంలోనూ, లేకపోతే భార్యాభర్తలు మనస్పర్ధల విషయంలోనూ కొంచెం కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కంటిన్యూ అయిపోతుందంటే అంటే భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు, దూరంగా ఉండడము, అప్పుడప్పుడు చిన్నపాటి తగాదాలు ఉండడము, ఇవన్నీ ఎవరికి ఉండవండి? ఉండవా? అన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. దాని గురించి భయపడిపోయి బెంగ పెట్టేసుకుని మనం మంచం ఎక్కేసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. హ్యాపీగా అంతా మీరు నాకంటే హ్యాపీగా ఉంటారు. నాకంటే అంటే హ్యాపీగా చెప్తుంటాను, అంత హ్యాపీగా ఉండాలి. బ్రహ్మాండంగా ఉంటారు, ఏం పర్లా. సంబంధాలు వస్తాయి, కుదురుతాయి. భగవంతుడు మనల్ని పరీక్ష పెడుతున్నాడు అనుకుందాం, అంతేనా? ఓకే, సరేనండి. మీకు భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. అంటే విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలు వెళ్తారు, అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు,
పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఉంటాయి. గంగా స్నానము, త్రివేణి సంగమ స్నానము, గోదావరి నది పుణ్యనది స్థానాల్లో మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పైగా ఇది మాఘమాసం కాబట్టి నది స్థానము అత్యంత పవిత్రమైన స్థానము శాస్త్రాలు చెప్తున్నాయి. మాఘపురాణం చెప్తుంది, పద్మపురాణంలో కూడా ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు గురుగారు చెప్పారండి. గురుగారు చెప్పింది మనం విన్నది చెప్తుంటాం కదా, పెద్ద పెద్ద పండితులు చెప్పేవారన్నీ వింటుంటాం, చెప్తూ ఉంటాం. ఆ పక్క పెడితే ముఖ్యంగా భాగ్యస్థానం వల్ల మీ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేము జాతకాలు ఇచ్చా కొద్దిగా ఆలస్యం అయిపోతుంటాయి, డబ్బులు లేటుగా వస్తుంటాయి, లేకపోతే లాసులు రావడానికి అవకాశం ఉందండి. సరే, మరి నా ఉద్యోగం సంగతి ఏంటయ్యా అని అడిగారు అనుకోండి, ఉద్యోగం విషయంలో ఏమాత్రం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చెప్పేది సూచన ఏంటంటే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం ఖాయము, అవకాశాలు ఉంటాయి, డబ్బులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, మీరు ప్రయత్నం చేస్తుంటారు జాబుల కోసం, వస్తాయి. దశమంలో గురుడు ఎవరికున్నా సరే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్తూ ఉంటాం మనం. అవునా? ఖచ్చితంగా అంతే. దేవాలయాలకు అధికారిగాను, అర్చకత్వంలో ఉన్నవారుగాను, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారుగా, వేదశాస్త్ర పండితులుగా, ఫైనాన్స్ రంగం అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్ ఉంటారు. అలాగే విద్యా సంస్థలో కూడా బాగా రాణింపు ఉంటుంది. గురు ప్రభావం వలన మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉన్నాయండి. అంత అద్భుతమైనటువంటి ధనాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. సప్తమాధిపతి దశమంలో, ఫోర్త్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటయ్యా అంటే ఫారిన్ యోగం ఉండి తీరుతుంది. కొన్ని గ్రహాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ యోగం చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా రాహు కూడా కనెక్ట్ ఉండాలి మనకి. సో ఈ యోగం వలన చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం, వెళ్తారు కూడా శాస్త్రం చెప్తాను. ఈ విధంగా చాలా బాగుందండి. కేతువు కూడా ఉండడం వల్ల తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు మీరు చేసుకుంటారు అన్నది సందేహం లేదు. ఈ విధంగా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నది స్నానం చేయండి, దానాలు చేయండి. దీపదానము, నల్ల నువ్వులు దానం చేయాలి. నల్ల నువ్వులు ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి. మీరు ఎన్ని నువ్వులు, గుప్పెడు నువ్వులు దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి. ఆ గుప్పెడులో ఎన్ని నువ్వులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఉంటారని నేను చెప్పట్లా, పద్మపురాణం చెప్తుంది. పద్మపురాణంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మన గురువుగారు కూడా మనకు చెప్పారు. సో ఇది ఖచ్చితంగా అండి, మీరు చెయ్యండి. ఏమాత్రం అవకాశం ఉన్నా స్నానము, సంకల్ప స్నానం, సంకల్పం చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని, మీరు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారో సంకల్పం మీకు తెలుసు, చెప్పుకొని స్నానం చేయడము. అందులోనూ ప్రయాగరాజు స్థానము విశేషమైన స్థానం. పౌర్ణమి రోజు కానీ, మాఘమాస అమావాస్య రోజుల్లో కానీ, ఏ రోజులైనా సరే చేసినా వాళ్ళు విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని శాస్త్రం చెప్తుంది. అంతేకాదండి, అమావాస్య రోజుని 17వ తారీఖు అనుకోండి, ఫిబ్రవరి 2026లో ఎవరైతే అంటే ప్రయాగరాజులో స్నానం చేయాలంటే చాలా కష్టం. అంటే మీరు చాలామంది ఉంటారు జనాలు. ఆ రోజు కానీ స్నానం చేస్తే ఆ రోజు ప్రయాగరాజులో ఆ నదిలో 300 కోట్ల నదులు కలుస్తాయిట. ఆ రోజు స్నానం చేసిన వారికి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని, వాళ్ళు వెనక జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయని, 10 లక్షల జన్మట. అంతేకాకుండా విష్ణువులకు ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పద్మపురాణము, మాఘపురాణాల్లో కూడా ఈ విషయం చెప్పబడి ఉంది.